మీ కాడ అవసరానికి మించి డబ్బులు ఉంటే ఏం చేస్తారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, ఎల్ఐసిలో కడతా, వడ్డీలోకి తిప్పుతా, స్టాక్స్లో పెడతా. అదే కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విచ్చలవిగా ఖర్చు పెట్టేస్తారు. అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం బ్రో, వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటే మనకు ఎందుకు. కానీ ఏం లేదు బ్రో, మా సార్ వాళ్ళ పిల్లోడు టాప్లు ఎక్కుతూ కొంచెం జ్యూస్ ఆ స్టేర్స్ మీద పడేసాడు. ఆ మ్యాట్ కొంచెం అంటే కొంచెం ఒక స్టెప్ మీద గలీజ్ అయింటది, మరీ అంతేం గలీజ్ అవ్వలేదు, కొంచెమే. అది కూడా మ్యాట్ లెవెల్ కలిసిపోతుంది కలర్ లో. అయినా కూడా కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు మ్యాట్స్ అన్ని మార్పిచ్చేస్తున్నారు. కొంచెం ఒక్క స్టేర్ గలీజ్ అయిందని ఏం చేస్తాం? డబ్బులుంటే కొత్త కొత్త రోగాలు వస్తుంటాయి. ఇది ఒక రోగం. కొంచెం గలీజ్ అయినా మొత్తం మార్చేస్తారు. ఇప్పుడు మ్యాట్లు ఒకటి మారుస్తే బాగుండదు కదా కార్పెట్ లో. దానికి మ్యాచింగ్ నల్ల కొన్ని ప్లేస్లలో కొన్ని పెట్టింటారు, అవి కూడా మార్చాలి కదా. దానికోసం అని ఆ మ్యాట్లు తెచ్చింటే ఆ సైజుకి తగినట్టు ఎక్కడెక్కడ ఉండేవో వాటి కోసం స్టిచ్చింగ్ చేయనీకి అని చెప్పి మా సార్ ఇవన్నీ ఇచ్చి అక్కడ డ్రాప్ చేసి రామంటే అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాము. అలా ఉంటది డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. అదే మన గౌతమ్ అన్న సినిమాలో డైలాగ్ ఉంటది కదా, ఇంకా నా హెల్త్ విషయం అంటారా, ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, చాలా క్లియర్ గా ఉంది. డే బై డే డ్రెస్సింగ్కి వెళ్తున్నాము, వస్తున్నాము, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇలానే ఉంటే బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.